ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా స్వయంగా ఇలా చెప్పారు. మేమెంత తెలివి లేని వారము, సర్వానికి ఆధారభూతమైన పరబ్రహ్మము గూర్చి అనేక రకాల విమర్శలు గావించాము. వినండి, మనకు ఆత్మ ఉన్నది కదా, దాని మూలంగానే మనలను మనమే బాగు చేసుకోవాలి అన్నాడు ఒకడు. అలా కాదు, అన్నిటికీ కారణం మనస్సే కదా, అందువలన దానిని వశం చేసుకున్నామా, ఇక ఏదీ అక్కర్లేదన్నాడు ద్వితీయుడు. వినండి, ఈ సృష్టి సర్వము ఎప్పుడూ మారుచూ ఉండును. అందువలన ఆకారము లేనిదే చాలా మంచిది, దాని గూర్చి తర్కించవద్దు అన్నాడు. ఒరే అబ్బాయిలు, నా మాట వినండి. మనిషికి తప్పకుండా సద్గురువు అవసరం. వారు చెప్పినట్లు నడిచిన వారి జీవితం పావనం అన్నాను చతుర్థుడనైన నేను. మేము నలుగురుము ఇలా ఓదోపవాదాలు గావిస్తూ దేవుడెచ్చట లభించునోయని అడవులలో పడినాము. దిక్కుతోచకలా తెగిపోయిన గాలిపటాల్లాగా తిరుగుతున్నాము. అంతలో ఒక వాణిజ్యవేత్తకు మేము తారసపడినాము. విషయం తెలిసిన అతడు, మీరు ఈ అరణ్యమున ఎందుకిలా తిరుగుతారు? మంచి తీర్థం ఇస్తాను, మీరు హాయిగా నా దగ్గర భోజనం చేయమని అతడు ఎంత చెప్పినా వినకుండా వచ్చాము. అలా తిరగనారంభించి కాళ్ళరిగిన వరకు తిరిగి మరలా మొదట ఎచ్చట నుండి బయలుదేరామో అచ్చటకే వచ్చాము. మరలా వ్యాపారి కనిపించి, ఎందుకయ్యా ఇలా దిమ్మరులవుతారు? మీకు మార్గం తెలిసిన వారు ఒకరుండాలి, పోనీ నా దగ్గర భోజనం చేసి వెళ్ళండి అని అతడు ఎంత మృదువుగా ప్రేమగా చెప్పినా వారు ముగ్గురు వినకుండా వెళ్ళిపోయారు. నేను అతని వినయ భావాలకు లొంగిపోయాను. ఆయన కేవలం అటవీకుడైన పరుల కొరకు అలా తాపత్రయపడిన వారు నాగరికుల కన్నా మిన్నగా నించి అతడు పెట్టిన భోజనం హాయిగా తిని మంచి తీర్థాన్ని సేవించాను. ఇంతలో మా గురువు సాక్షాత్కరించారు. అబ్బాయిలు నాతో వస్తారా? వచ్చినచో మీకెక్కువ లాభం సంప్రాప్తిస్తుందన్నారు. వారు ముగ్గురు తిరస్కరించారు. నేను మాత్రం వారితో బయలుదేరగా ఒక నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. త్రాడుతో నా 2 కాళ్ళు కట్టి ప్రక్కనున్న చెట్టు కొమ్మకు తల క్రిందులుగా వేలాడగట్టి నూతిలో గల నీటిని అందకుండా కట్టారు. కొన్ని గంటల తర్వాత వచ్చి బయటకు తీసి కట్టు విప్పి, అబ్బాయి ఎలా ఉంది అన్నారు. గురుదేవా, పరమానందాన్ని అనుభవించానన్నాను గురుబ్రహ్మతో. అలా వారు నా యందు అపార ప్రేమాభిమానాలు చూపుతూ తమ విద్యాలయందు చేర్చారు. ఇక నా పితృదేవులను మరిచాను. సమస్తము వారిగా నా కనుల ముందు గోచరింపసాగిరి. వారి దివ్యశక్తి ఎట్టిదో వారికున్న దివ్యజ్ఞానమంతియు నా యందు ప్రవేశించింది అన్నారు. ఇలా మనకు బాబా చెప్పడంలో పరమార్థం ఉన్నది. ఆ అడవి మనిషి పరబ్రహ్మమైన అన్నాన్ని బాబాకి పెట్టడము, దానిని సంతోషంతో వారు ఆరగించుట, ఇది అందరికీ సాధ్యమైన పని కాదు. ఇక గురుబ్రహ్మ కాళ్ళు కట్టి తలక్రిందులుగా నూతిలో ఉంచుట, శిష్యుని మానసిక ప్రవర్తనను అంతకు ముందున్న దానిని అరికట్టుట, నీవెలా ఉన్నావన్న మాట అడుగుట, పరమానందాన్ని పొందాలనుట, ఇవన్నీ మనము బాబా గావించారని విని బాబా వలె మనము ఆచరించాలని వారందుకు ఈ దివ్య చరిత్రలో వ్రాయించుట జరిగింది. గోఖలే అర్ధాంగి షిరిడీ వచ్చింది. బాబా దివ్య సన్నిధి యందు 3 రాత్రులు ఉపవాసం చేయాలని మనసులో సంకల్పించి వచ్చింది. మీరెవ్వరూ ఈ హోళీ మహోత్సవం రోజున ఉపవాసాలు మాత్రం చేయవద్దు, అందరూ ఆనందంగా తినియే ఈ పండుగను కనుల పండుగగా జరుపుకుందామని భక్తులందరికీ ముందుగానే ఆజ్ఞ చేశారు. అందరూ ఉన్నారు. ఆమె కూడా బాబా దగ్గర కూర్చుని ఉండగా, అమ్మా, నీవు ఉపవాసము చేయకు, దానివలన మనకు వచ్చిన లాభమూ లేదు. దాదాభట్టగారి గృహానికి వెళ్ళి మంచి బిస్కెట్లు తయారు చేసి వారికి వారి బాలలకు పెట్టి నీవు తిని వేగముగా రా అన్నారు. హాయిగా తిని వారందరికీ పెట్టి అందరూ తిని ఎంతో ఆనందంగా ఉన్నారు. బాబా కూడా ఈ విషయాన్ని విని పరమానందముందారు. నా బాల్యమున తిండికి ఎంతో బాధపడినవాడను, అందువలన ఎచ్చటి తిండి దొరుకునా అని బీడ్గాం వెళ్ళాను. ఏ పని చేయడానికైనా నా పొట్ట సిద్ధంగా ఉండుట వలన బట్టల మీద అల్లుట అక్కడ ముఖ్యమైన పనిగా ఉండుట, దానికే నేను వెళ్ళి చేరాను. అందులో వడలు వంచి శ్రమ అనుకోకుండా పనిచేశాను. ఆ యజమాని నన్ను నా పనితనాన్ని బాగా గమనించాడు. అతని దగ్గర నాకన్నా ముందుగా 3 యువకులు ఆ పని చేయుచున్నారు. 50, 100, 150 రూపాయలు నెలకు వారికి ముగ్గురుకు వరుసగా యజమాని ఇచ్చేవాడు. నాకు నేను చేయు పనితనము అంతా చూసిన అతడు 600 రూపాయలు ఇచ్చేవాడు. ఆ యజమాని ప్రేమాధారాభిమానాలతో నన్ను చూసేవాడు. నాకు మంచి బట్టలు ఇచ్చాడు. కానీ ఈనాడు నా ఆస్తి అంతా ఇస్తానన్నా ఎవరూ శ్రద్ధగా లేరు. నేనెంతకాలం ఉంటాను? నా యావదాస్తి మీరు తీసుకొనండి బాబా సెలవిచ్చారు. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. బాబా భక్తుల దగ్గర దక్షిణ మరీ అడిగి పుచ్చుకునేవారు. ఎంత వసూలు చేసినా ఆ రోజు అది ఖర్చయ్యేదే, మరునాటికి మిగిలేది కాదు. దుని రాత్రి పగలు అగ్నిహోత్రుడు తన 1000 జిఫ్యలతో కట్టెలను ఆరగించేవారు. అందులో నుంచి వచ్చిన విభూతినే ఊది అంటారు. భక్తులకు బాబా దానిని తరువాత ప్రసాదం కింద పంచేవారు.
విభూతినే మందు కింద ఇచ్చేవారు. ఈ విభూతిని బాబా ఇస్తే సర్వరోగాలు నయమయ్యేవి. ఎంతటి ఘోర మారణ రోగమైనా బాబా పవిత్ర హస్తముతో ఇచ్చిన విభూతి వలన ఆ రోగం మాయమయ్యేది. వారి దివ్యహస్త ప్రభావము అటువంటిది. బాబాకి మంచి భక్తుడు నారాయణ్ మోతీ రామ్జానీ. అతడు బాబా మరొక భక్తుని దగ్గర ఉద్యోగం చేయుచున్నాడు. రామ్జానీ షిరిడీ వెళ్ళి బాబాని దర్శించాడు. వారి పాదాలు పట్టుకుని తన పరిస్థితినంతా విన్నవింపగా, రామ్జానీ, నీవు చాలా మనస్సు గలవాడు. ఇక నీ యజమాని నిన్ను చూస్తున్న విషయం నాకు తెలియనిది కాదు. ఇకపోతే అతనిని మనం ఏమీ అనరాదు. నీకు ఉద్యోగం ఇచ్చి నిన్ను ఆదుకున్నాడు. నీవు అతనికి కృతజ్ఞతలే చెల్లించాలి. నీవింక అతని దగ్గర ఉద్యోగం విరమించుకొని నీకు ఏ వ్యాపారమున మంచి అనుభవం ఉన్నదో దానిని చేయమని బాబా రామ్జానీని ఆశీర్వదించారు. ఆయన కూడా బాబా దివ్యవాక్కుల ప్రకారం స్వతంత్రంగా వ్యాపారం చేసి ఆర్థిక పుష్టి నందినాడు. ఈయన మిత్రునకు పెద్ద తేలు కుట్టింది. దానివలన అతడు విపరీతమైన బాధపడుతున్నాడు. నారాయణరావు బాబా ఊదీ కొరకు వెతికెను, కానీ కనిపించలేదు. అప్పుడు బాబా ఫోటో దగ్గర అగరబత్తి వెలిగించిన విభూది బాబాని హృదయపూర్వకంగా ప్రార్థించి దానిని తేలుకాటు దగ్గర ఉంచేసరికి వెంటనే బాధ మాయమయ్యాను. బాబా భక్తుడొకడు బాంద్రాలో ఉన్నాడు. తన కూతురుడు మరొక గ్రామమున ప్లేగు జ్వరంతో ఎంతో బాధపడుతోంది. అచ్చట బాబా ఊదీ లేదు. నానాకు తెలిసిన వెంటనే నానా వెళ్ళి బాటలో ఉన్న మట్టిని తీసి బాబా నామజపంతో ఆ మట్టిని నుదుటిపై తిలకంగా ఉంచాడు. కొన్ని రోజుల నుండి తగ్గని ప్లేగు విషజ్వరం వెంటనే తగ్గింది. అందరూ బాబా దివ్య నామజపం ఎంత గొప్పదో అప్పుడు తెలుసుకున్నారు. ఒకప్పుడు నానా జామ్నేర్లో ఉద్యోగం చేయుచున్నాడు. షిరిడీకి ఆ ఊరు చాలా దూరాన ఉంది. అతని కుమార్తెకు ప్రసవదినవలు ప్రసవింపనున్నది. ఎన్ని ఔషధాలు వాడినా ఏమీ జరగలేదు. నానా బాబానే ఈ సమయమును దిక్కని బాబాని మనఃపూర్తిగా వేడుకున్నాడు. షిరిడీలోనున్న రామ్గీర్ బువ్వాను బాబా పిలిచి, నీవు జామ్నేర్లో గల నానాకు ఊదీని ఇమ్మని వారు ఆయనకు ఊదీ ఇచ్చారు. అలా రామ్గీర్ బువ్వ అర్ధరాత్రికి జలగాం వెళ్ళాడు. అతని దగ్గర డబ్బులు లేవు. ఎలాగా అనుకొనుచుండగా అతనికి ఒక ఆయన టాంగాలో ఎక్కించి నేను వస్తానని ఇరువురూ దానిలో కూర్చుని ఉదయానికి జామ్నేర్ సమీపానికి వెళ్ళారు. బువ్వా 1కి దిగి వెళ్ళి తిరిగి వచ్చేసరికి టాంగా లేదు. టాంగా తీసుకుని వచ్చిన వాడు కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యం పొందినాడు. నానా కుమార్తె నామజపము చేయుచున్న సమయమున బువ్వా బాబా ఊదీ ఇచ్చారు. అనంతరం ఊదీ సేవింపగా సుఖప్రసవమైనది. బాబాని భక్తనారాయణరావు 2 సార్లు దర్శనం గావించాడు. బాబా మహాసమాధి అయిన తర్వాత అతనికి ఒక గొప్ప రోగం సంక్రమించింది. ఎంత వైద్యమూ నిష్ప్రయోజనమైంది. రాత్రి పగలు అతడు యమయాతనలను అనుభవించుచున్నాడు. బాబా అతని కలలో కనిపించి, నీకింకా తగ్గుతుంది, నీవేమీ బాధపడకు అన్నారు. నారాయణరావు బాబా చెప్పిన రీతిగా 4 రోజుల్లో నడవసాగాడు. బాబాపై మనసుంచిన వారికి ఎట్టి బాధలైనా ఇట్టే ఎగిరిపోతాయి. సర్వకాల సర్వావస్థలందరూ భక్తులను అంటిపెట్టుకునియే బాబా ఉందురు. ఒక్కమారు హృదయపూర్వకంగా బాబాని నీవు తప్ప నాకెవ్వరూ లేరని ప్రార్థిస్తే వారి కోరికలెల్లా బాబా తీర్చెదరు. ఈ విషయమును స్వహానుభవమున చెప్పుచున్న మాటలు. బాబా దివ్యప్రేమ భక్తులందరి ఎడల అన్ని వేళలోనూ ఉండును. బాబా గొప్ప సంగీతజ్ఞుడు. బలభూవ సుతార్ బొంబాయి వాసి. అతడు ఒకమారు బాబా దివ్యదర్శనం గావించి వారి పాదపద్మాలకు సాష్టాంగ వందనాలు సమర్పించాడు. ఇతనిని కొన్ని సంవత్సరాలుగా ఎరుగుదునన్నారు బాబా. దానికి అతడెంతో ఆశ్చర్యమందినాడు. నేనిదే కదా బాబాని దర్శించుట, వారు చాలా సంవత్సరాలు ఉంటున్నానని సుతార్ బాగా మనసులో యోచింపగా బొంబాయిలో సుమారు 4 సంవత్సరాల క్రిందట బాబా దివ్య ఛాయాచిత్రాన్ని చూశాడు. ఆహా, ఛాయాచిత్రము, వారి రూపము తలచి దీనిని ఈ మహాపురుషుని ఆశీస్సులు ఎంత అమోఘములో అనుకుని వారి ఆశీస్సులంది బొంబాయి ఆ సంగీతజ్ఞుడు చేరాడు. అప్పా సాహెబ్ కులకర్ణికి బాలాసాహెబ్ బాటే బాబా ఛాయాచిత్రాన్ని ఇచ్చాడు. అతడు దానిని అపూర్వమైన భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నాడు. మహా నైవేద్యం బాబాకి నిత్యము సమర్పించును. అందువలన బాబాని ఎప్పుడు దర్శించుకొందునా అని ఉవ్వెళ్ళూరుచున్నాడు. కులకర్ణి కొన్ని రోజులు ఉద్యోగరీత్యా ఇంటి దగ్గరుండుట కుదరలేదు. ఆ సమయమున మధ్యాహ్నమప్పుడు కులకర్ణి గృహానికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సమయాన కులకర్ణి అర్ధాంగి పిల్లలు ఉన్నారు. వారిని చూసి బాబా అనుకుని, స్వామి తమరెవరని వారు ప్రశ్నింపగా, నేను దేవదూతను, మీ యొక్క క్షేమ సమాచారం కనుగొనడానికి వచ్చానని ఆ సన్యాసి చెప్పారు. ₹1 దక్షిణ అడిగి పుచ్చుకుని వారికి ఊదీ ఇచ్చి ఒక ఫోటో ఇచ్చి వారిని పూజించుకొనమని చెప్పాడు. అప్పాసాహెబ్ ప్రయాణమయ్యి మానుకోవలసి వచ్చింది. ఒక సన్యాసి వచ్చినట్టు అతని అర్ధాంగి చెప్పగా అతడు ఆ సందులు గొందులు ఎన్ని తిరిగినా సన్యాసి మాత్రం కానరానందుకు ఎంతగానో బాధపడి,
నేనున్న ఆ సన్యాసికి 10 రూపాయలు దక్షిణగా ఇచ్చి ఉండేవాడినన్నాడు. అప్పా భోజనం గావించి అలా అవలకు విహారానికి ఒక మిత్రునితో వెళ్ళాడు. దారిలో సన్యాసి కనిపించి అప్పాను దక్షిణ అడుగగా 1 రూపాయి ఇయ్యగా ఇంకా ఇమ్మనగా 2 రూపాయలు ఇచ్చాడు. మరి 3 రూపాయలు అడిగెను. ఇంటికి రమ్మనగా అందరూ అప్పా గృహానికి వెళ్ళగా మరి 3 రూపాయలు ఇయ్యగా ఇంకా అడుగా 10 రూపాయలు నోటు ఇయ్యగా అది తీసుకొని ఆ సన్యాసి తనకిచ్చిన 9 రూపాయలను అప్పాకి తిరిగి ఇచ్చివేశాడు. అప్పా అప్పుడు విషయం గ్రహించెను. షిరిడీ అప్పా సాహెబ్ వెళ్ళగా బాబా దర్శనము గావింపగా అక్కడ అప్పాకు బాబా తల వెంట్రుక ఊది లభించగా రెండూ ఒక తాయెత్తులో ఉంచి శరీరమును ధరించాడు. దానివలన అప్పాకు తక్కువ జీతముగా ఉండి ఎక్కువ సంపాదించగలిగాడు. బాబా పవిత్ర ఊది మంచి తీర్థంలో కలిపి బాబాని మనసులో ధ్యానించి పుచ్చుకున్న సర్వ రోగాలు నయమగును. ఒక గురు పూర్ణిమ దినమున హరిబావు కర్ణిక్ షిరిడీ వచ్చి బాబాని షోడశోపచారాలతో పూజించాడు. బట్టలు దక్షిణ హృదయపూర్వకంగా సమర్పించాడు. సెలవు తీసుకుని మసీదుకు దిగి మరల దక్షిణ 1 రూపాయి ఇయ్యనించి మెట్లెక్క బాబా వద్దనగా అతడు షిరిడీ విడిచి నాసిక్ వెళ్ళి అచట కాళరాముని గుడికి వెళ్ళి దేవుని సేవించి మంచి భక్తితో తిరిగి ఇవలకు హరిబావు వచ్చుచుండగా ఒక యోగి అతని హస్తాన్ని పట్టుకొని నాకు రూపాయి దక్షిణ ఇయ్యమన్నాడు. హరిబావు ఆ యోగికి రూపాయి ఇచ్చెను. బాబాకి ఎవరైనా మ్రొక్కిన ఆ మ్రొక్కు ఏదో రూపమున వచ్చి వారే మన చేత తీర్పించుకుంటారని ఇందు మూలంగా భక్తులు తెలుసుకొనాలి. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. మాలేం గ్రామవాసి ఒక పేరు పొందిన డాక్టర్ ఉన్నారు. అతడు ఎంతో మందికి ఎన్ని విధాలైన జబ్బులు నయం గావించాడు. కానీ స్వయముగా మేనలునికి ఒక కురుపు వేసింది. దానిని అతడు ఎన్ని మందులు ఎన్ని విధాలా వేసినా ఆ కురుపు నయం కాలేదు. సరికదా ఇంకా ఎక్కువైంది. తుదక శస్త్రచికిత్స చేసినా ఏమీ కాలేదు. ఇక మందులు విడిచి అవతార పురుషులైన షిరిడీ సాయిబాబా వారిని శరణవేడమని వారి బంధుమిత్రులందరూ చెప్పారు. సరే, వారందరి మాట ప్రకారం ఆ కుర్రవేరని తీసుకుని షిరిడీ వెళ్లారు. మసీదులో గల బాబా దివ్య పాదాలపై పిల్లవానిని వేసి రక్షించమని శరణు వేడాడు. పరమపావన హృదయాలకు బాబా ఆ పిల్లవానికి అభయమిచ్చి ద్వారకామై శరణందిన వారి జన్మలో ఇంకా ఎటువంటి బాధను పొందరు. అందువలన మీరేమీ బాధపడనక్కర్లేదు అని ఊదిని వారికిచ్చి దీనిని కురుపు మీద వేయండి అన్నారు. అంతేకాదు బాబా తన ముందు కూర్చున్న పిల్లవాని కురుపుపై తమ దివ్య హస్తముతో ఊదిని పూశారు. అలా 4 రోజులకే ఆ రాచపుండు తగ్గింది. మరి 4 రోజులకు పూర్తిగా మానింది. అప్పుడు వారు బాబాకి కృతజ్ఞతాభినందనలు అర్పించి షిరిడీ వీడి వారి ఊరు చేరెను. ఆ పిల్లవాని మేనమామ అద్భుతాశ్చర్యాలందాడు. అటువంటి దివ్యపురుషుని దర్శనం గావించాలని మనసులో సంకల్పం చేసుకొనగా ఒకడు వచ్చి బాబా గూర్చి వ్యతిరేకంగా చెప్పిన ఆ డాక్టర్ షిరిడీ వెళ్ళలేదు. బొంబాయి చేరిన ఆ డాక్టర్కు రాత్రి పగలు విరామం లేకుండా ఏమయ్యా డాక్టరు, ఇంకా నా మీద నమ్మకం నీకు లేదా అన్నారు. ఈ డాక్టర్ అంటురోగికి చికిత్స చేసినా ఎంతకూ తగ్గలేదు. ఈ రోగి ఆరోగ్యవంతులైన షిరిడీ వస్తానన్నాడు. అలా బాబాని ఇష్టం లేకుండా ఆ డాక్టర్ మనసులో అనుకున్నాడో లేదో తక్షణమే జ్వరం తగ్గుముఖం పట్టింది. అనుకున్న ప్రకారం షిరిడీ వెళ్ళాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతనికి గొప్ప అనుభూతి లభించిన డాక్టర్ బాబాపై అపార భక్తి పెంచుకొని మహాభక్తుడయ్యాడు. అతనికి కొన్ని దినాల్లోనే ప్రమోషన్ మీద జీతం ఎక్కువైంది. ఇదంతా బాబా కటాక్షంగా భావించి ఎంతో ఆనందించాడు. పిళ్ళే బాబా పరమభక్తుడు. ఇతడు ప్రఖ్యాతిగాంచిన డాక్టరు. ఇతనికి ఒకమారు నారికురుపు వేసింది. అది మహా బాధాకరంగా మారింది. కాకా, ఈ బాధపడిన కంటే చావే మేలని కాకాసాహెబ్ దీక్షితుతో అన్నారు. నీవు వెళ్ళి ఈ బాధ రాబోవు జన్మలో అనుభవించినట్లుగా బాబావారితో విన్నవింపమన్నాడు. ఈ విషయం బాబాతో దీక్షిత్ చెప్పగా ఏమీ అక్కర్లేదు, అతనిని నా దగ్గరికి ఇప్పుడు తీసుకొస్తే నయం చేస్తానన్నారు. పిళ్ళే డాక్టర్ను తెచ్చి బాబా దక్షిణ భాగాన కూర్చుండబెట్టారు. నువ్వు విశ్రాంతి తీసుకో, ఏమీ బాధలేదు. మనం గావించిన కర్మే మనలను కట్టివేస్తుంది. అల్లా అంతా మంచినిస్తాడు అన్నారు. ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ పుండు నయం గావిస్తుంది, భద్రంగా ఉండు అన్నారు. ఇంతలో మామూలుగా పరిశుభ్రం గావించిన అబ్దుల్ ఆ రోజు మసీదును తుడుస్తుండగా పరాకున పిళ్ళే కాలుపుండుపై అతని కాలు పడింది. దాంతో పిళ్ళే కాలుపుండులో గల పురుగులు ఒక్కమారిగా బయటపడ్డాయి. పిళ్ళే గట్టిగా ఏడ్చాడు. తర్వాత బాబాని చూసి బాబా కాకి ఏది అనగా, ఏమీ నీకు కాకి కానరాలేదా? అబ్దుల్ కాకి కాదా అన్నారు బాబా. అనగా అందరూ నవ్వుకున్నారు. వారి మాట ప్రకారం పిళ్ళే బాబా ఆశీస్సులు ఊది ప్రసాదంతో తన బసకు వెళ్ళడము, మరి 4 రోజుల్లో పుండు పూర్తిగా నయమవడము జరిగింది. శ్యామ తమ్ముని భార్యకు ప్లేగు జ్వరం తీవ్రంగా సోకింది. అంతేకాదు ఆమెకు చంకలో పెద్ద బొబ్బలు పొక్కాయి. దాంతో శ్యామ ఎంతో భయంతో బాబాని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి అభయమర్థించాడు. ఇంటికి వెళ్ళడానికి అనుమతి కోరగా, ఇప్పుడు అర్ధరాత్రి, నీవు నీ తమ్ముని గృహానికి వెళ్ళవద్దు.
బలు జ్వరము అంతా అల్లా నయం ఇస్తారు. రేపు ప్రొద్దుట వెళ్ళు అన్నారు బాబా. ఊదీని పంపి బొబ్బలపై కొంత వేసి నీళ్లలో కొంత వేసి త్రాగమన్నారు. అలా చేసేసరికి బొబ్బలు మాని జ్వరం పూర్తిగా ఆమెకు తగ్గిపోయింది. మరునాడు ఉదయాన్నే శ్యామ తన తమ్ముని ఇంటికి వెళ్ళేసరికి మరదలు హాయిగా టీ కాస్తుండడు చూసి ఆశ్చర్యమొందాడు. శ్యామ మరదలు టీ బాబాకి సమర్పించి ఇవ్వమనగా శ్యామ టీ వారికి అర్పించి, బాబా, మా హృదయాల్లో ఎంతో గాబరా చేయించి తర్వాత ప్రశాంతత చేకూరుస్తావు. ఆహా, నీ వింత చర్య ఎవరికీ అర్థం కాదు. మంచి కానీ మరొకటి కానీ ఎప్పుడూ చెయ్యను. వారు ఆచరించిన కర్మలే వారిని అన్నీ చేకూరుస్తాయి. నేను సాక్షిగానే ఉంటాను. ఒకవేళ గావిస్తే మంచియే చేకూరుస్తాను. నన్ను హృదయపూర్వకంగా నమ్మిన వారికి మేలే జరుగుతుందని బాబా ఉద్ఘోషించారు. ఒక ఇరానీ వాని కూతురుకు మూర్ఛరోగం వచ్చింది. ఆ రోగముచే ఆమె స్పృహ లేక కింద పడి కాళ్ళు చేతులు కొట్టుకొనును. అతడు చూచినో తెలీదు. ఇంటిలో వారందరూ ఆ బాలిక మీద ప్రాణాలు నిలిపి ఏదో రకముగా బ్రతుకుచున్నారంతే. అలా చాలా రోజులు దొర్లాయి. ఏమి చేయడానికి వారికి తోచక ఊరుకున్నారు. భగవానునిపై భారముంచి ఏ వైద్యము చేయించలేదు. కొన్నాళ్ళు ఇలా గడవగా ఒక మిత్రుని వలన సాయిబాబా ఊది ఎటువంటి దీర్ఘరోగాలనైనా నయం చేయునని తెలిసిన ఇరానీ మనిషి కాకా వారి దగ్గర బాబా ఊది ఎప్పుడూ ఉంటుందని తెలిసి దీక్షిత్ దగ్గరికి వెళ్ళాడు. దీక్షిత్ బాబాని బాగా ప్రార్థించి ఊదిని ఇచ్చాడు. ఆ ఊదిని ప్రతిరోజు నీటిలో వేసి కలిపి ఆ పిల్లచే త్రాగించారు. అలా క్రమంగా ఆమెకు వచ్చిన మూర్ఛరోగమే మూర్ఛపోయింది. హార్దాపురవాసి ఒకరికి మూత్రకోశంలో రాయి ఉండుట విపరీతమైన బాధ నొందుతున్నాడు. వైద్యులందరూ ఆపరేషను చేయించుకోవాలని దానికి కానీ వీలు లేదన్నారు. బాగా వృద్ధుడగుట వలన మనస్సు కూడా వికలత చెందుట వలన ఏమీ చేయలేక అనాథగా ఉన్నాడు. అలా ఎంతైనా బాధపడుతున్న ఆపరేషన్కు ధనం లేక మరెంతో చింతతో మ్రగ్గుతున్నాడు. బాబా భక్తుడొకడు ఆ గ్రామం వచ్చాడు. గ్రామం వారు ఈ వృద్ధుని గూర్చి అతనికి చెప్పగా అతని దగ్గర బాబా ఊదీ ఉండటం వలన బాబాని ప్రార్థించి ఊదీని మంచి తీర్థంతో కలిపి ఇవ్వగా రాళ్ళు కరిగి అతని మూత్రం నుండి బయటికి పోయాయి. ఆ వృద్ధుడు బాబాను ఎంతగానో ప్రార్థించాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. అన్యదా శరణం నాస్తి.